గుంటలు వచ్చినాయి. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికి అంచి హాయ్ చెప్పు. హాయ్. ఏం లేదులేండి, ఏం లేదంటే పైకి పదం. ఏం లేదు, బండి తాళం ఏదమ్మాయి. ఏం లేదు. ఇప్పుడు బండి తాళం దానికి మేము తాళం అడిగాం, నిన్ను అడగలా. సటరే చాలు. అండ్ నువ్వు వేస్తున్నావు కదా నాకు వీడియోలో సెట్ అయింది అంటే 100 అండి. ఉందంట. ఉందాగండి. అదిగో మరి మేమే బాపట్ల వెళ్తున్నాం కానీ వచ్చినాక చేస్తానే. ఊరినే బుడ్డమ్మ ఏం చేస్తుంది? ఉండమంటే ఉండకుండా వెళ్తే అట్టాగే ఉంటుంది. చిన్న చిన్న ఆనందాలు మిస్ అయిపోతారు. ఇదిగోండి, మర్చిపోయాను, మనం విజయవాడలో తీసుకొచ్చాను. ఇవి ఒక 6 తీసుకొచ్చా. అదొకటి, రెండు, ఇక పాత, ఈ ఒక 3, 5, ఇంకా సింక్ దగ్గర 6. ఒక జత అంటే 2 వచ్చి 350 చెప్పాడు. కానీ నేను 150కే 2 తీసుకున్నాను అనమాట. భయంకరమైన బేరం ఆడాం. 450 ఇచ్చాయి 3 జతలకి. నేను చెప్పిందంతా నేనేం చెప్పాను? 150 2 చెప్పావు. ఇప్పుడు నేనేం నేనేం చెప్పాను నీకు? 2 వచ్చి 300 అన్నాను. ఆడు చెప్పిన రేటు చెప్పాను నేను. వాళ్ళు ఏమో తెలుగులో కూడా కదండి, హిందీలో వాళ్ళు ఏదో బాధ రాదు బయట లేదండి. అంతకుముందు తీసుకెళ్ళాను ఎక్కడని చెప్పి అన్న. అదనమాట సంగతి. విషయం ఏంటంటే ఈరోజు ఏం వారం? సోమవారం. ఇందాక ఫోన్ వచ్చింది, రేపు ఉదయం తెల్లవారుజామున, మంగళవారం తెల్లవారుజామున కారుకి వెళ్ళాలి హైదరాబాద్ అని చెప్పేసి. 2 రోజులు ఉంటానన్నమాట. అందుకని బట్టలు అయితే పెట్టుకోవాలి కదా. బట్టలు పెట్టుకోవడానికి బ్యాగ్ లేదు మన దగ్గర, చినిగిపోయినవి ఉన్నాయి. కవర్లో ఏం పెట్టుకెళ్తా అని చెప్పి నేను ఒక బ్యాగ్ కొనుక్కొచ్చుకుంటాను. ఒక 200 300 పెట్టి అంటే నాతో పాటు వస్తానికి అని చెప్పి ఇద్దరు లేచారు. అంటే 5 అంటే బండి మీద వెళ్తా, బండి పడతలేదని ఒక్క చేస్తున్నాడు. ఇప్పుడు మేము 2 ఉన్నాం కాబట్టి 3 బండి మీద పడతాం కాబట్టి ఖచ్చితంగా మర్చిపోయా. ఈ పిల్ల అనుకుంటారు వెళ్తాను. వీళ్ళు చిన్న పని వాళ్ళు అయితే ఆగిపోయారండి. మా చిన్న వాళ్ళు కూడా వచ్చారు, అందువల్ల ఆగిపోయారు. రేపు వెళ్ళాలి వీళ్ళు వాస్తవంగా. కాకపోతే అనిల్ హైదరాబాద్ వెళ్తాం వల్ల అయితే మళ్ళీ నేను ఒక్కదాన్ని అయిపోతాను, ఎన్సీ గడ ఉండను అంటుంది. అందువల్ల వాళ్ళ కారణం వల్ల వాళ్ళు ఆగిపోయారు కాబట్టి ఇప్పుడు నా అవసరానికి ఖచ్చితంగా మీరు ఉండాలని చెప్పని నేను చెప్పాను అనమాట. అందువల్ల ఈ 2 రోజులు అమ్మని కూడా ఆపేసేస్తున్నాను అనమాట. అలాంటి విషయం. కర్లపల్లి కానీ బాపట్ల కానీ వెళ్ళి బ్యాగ్ ఒకటి కొనుక్కొని నోరు మోసుకుని ఇంటికి వచ్చేస్తాం. ఇది ఒకటే కాన్సెప్ట్. ఇది మీరిద్దరు గుర్తుపెట్టుకోవాలి. నీ 200 ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను మా ఇద్దరికి. అనిసి దగ్గర 200 ఉన్నాయండి, ఐస్ క్రీమ్ ఇప్పించిద్దంట. ఎలా మన కర్రల టాటర్ ఉంది కదండి, అన్న వెళ్తున్నాడు, ఆంజనేయులు అన్న. గుంటలు వచ్చినాయి. వచ్చామండి మన షాపింగ్ దగ్గరికి. వాస్తవంగా బాపట్ల వెళ్దామని ప్లాన్ వేసుకున్నాము. కాకపోతే కర్లపాలెంలోనే ఇది ఇదిగోండి ఇక్కడ బ్యాగులు కనిపిస్తుంది చూసారా, అక్కడ తీసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యి దిగేసాం. ఎందుకు పొద్దుకుపోతున్నాం దూరం ఎందుకని చెప్పి. ఝాన్సీ రేట్ ఎంతగా మాట్లాడిద్దో చూడాలి. 250 300 తగ్గొట్టు. 1000 రూపాయలు చెప్పినా కానీ
200 కదా ఇదే 250, 200, 200 అట్ట చూద్దాం. అసలు అక్కడికి వెళ్ళాక రేట్ చెబుతారుగా. వీళ్ళు ఎవరు వీడియో తీసుకున్నారు అనుకుంటున్నారు. యూట్యూబర్లో ఫస్టే చెప్పు, యూట్యూబర్లో మీ షాపులో షాపు చూపిస్తారు, వాళ్ళకి ఇటే చూస్తున్నారు. సరే పదండి ముందు పదండి, వస్తా. దాని విషయం 10 కిలోమీటర్ల జర్నీ తగ్గింది నైట్ టైము. ఝాన్సీ నువ్వు కూడా హ్యాండ్ బ్యాగ్ ఏదో కొనుక్కుంటా అన్నావుగా. అన్న లోపలికి వెళ్ళాలా బట్టలు పెట్టుకునే దానికి. మీ షాపుని యూట్యూబ్లో చూపిస్తున్నాం. పద ఓ ఇట్లానా, ఇట్లా వద్దు, కాలేజ్ టైం చూపించండి. ఇట్లా నీకు అది తర్వాత కన్ఫామ్. ఇది ఎంతండి? చాలా ఎక్కువ చెప్పేసారు రేట్లు. చూపిస్తారండి వేరే మోడల్ కూడా? వేరే మోడల్ అంటే మీరు ఆ మోడల్ అడిగారని. అదే నీకేది కావాలి? నీకు ఇప్పుడు కాదమ్మా, మీరు ఇంటర్కి వెళ్ళాలి, 10th సైజు. నీకు 10th పెద్ద మార్కులు, అదే మంచి మార్కులు వచ్చినాయి అనుకో, ఏం కొనిస్తా అని చెప్పా నీకు? వాచ్ రాత్రి చూసే అది 20. ఇది ఎంత పడుతుందమ్మా? ఇది 60. ఇది 700 అన్నారా? అదే చూసే ఇస్తారంట. తీసుకో ఝాన్సీ. ఈ రెండిట్లో తీసుకోమ్మాయి. ఇది కానీ కింద బ్లాక్ ఉంది కదా, ఇది ఏదో ఒకటి అన్నా, నేను అదే అనలా. ముందు మీరు తీసుకోండి, రేట్ చూసిద్దాం, మీరు తీసుకోండి అన్నారండి అన్న. అయితే థ్యాంక్ యూ అన్న. అతకి తెర చూడాలి ఇప్పుడు. జాసి చూడండి ఎడ వస్తుందో. అది 750 రూపాయల బ్యాగ్ అండి. అది బాగుంది బ్యాగ్ చూసేదానికి. మనకని చెప్పి పాపం చాలా తగ్గించి ఇచ్చాడు అన్న. అయితే మీరు కూడా కర్లపాలెం, అమ్మో ఇంటికి చెప్తా, కర్లపాలెం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటే ఇదిగోండి అయాన్ బ్యాగ్ వర్క్ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చి మన పేరు కూడా చెప్పండి. యూట్యూబర్ ఉన్నారు కదా అనిల్, ఆ సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి మీకు కూడా తగ్గించేస్తారనమాట. అది విషయం. ఝాన్సీ ఎంతకో తగ్గకూడదు, మొత్తానికి 750 చెప్పారు. 500 ఇచ్చి 300, 350 అంటుంది. పాపం అంత దారుణంగా రాదు కదా. చూద్దాం. వెళ్తావా? ఇదా హైదరాబాద్ డబుల్ డెక్కర్ అనుకుంటా. ఇది స్లీపర్ పడుకోవచ్చు దాంట్లో పైన. ఇదండి మొన్న పిల్లల్ని తీసుకొచ్చి ఐస్ క్రీమ్ ఇప్పించాను. ఇప్పుడు ఏమో నాకు ఐస్ క్రీమ్ కావాలని చెప్పి కాల్ చేసింది. నేను తినలేదు, వాటర్ బాటిల్ తీసుకుని తాగా. ఇప్పుడు ఏం సంగతి ఏంది? ఇప్పుడు అక్కడ చిన్న బ్యాగ్ చూసిందండి, ఆ బ్యాగ్ కొనిలేదని అలిగింది. ఇప్పుడు ఐస్ క్రీమ్ తినదంట. ఇక్కడ ఐస్ క్రీమ్ షాపు. పదండి చూద్దుపా. తినపోయి మేము ఎట తింటున్నావు చూద్దు పదా. సరేనా? మొన్న పిల్లలకి ఇచ్చారు కదా ఐస్ క్రీమ్, అట్లా ఒక 3 ఇవ్వండి అన్న. సరే. ఇదే బల్ల మీద కూర్చున్నాం మొన్న, మర్చిపోయి 2 చెప్పా. పర్లేదా? వద్దు కదా నీకు అన్సి? వద్దుగా? ఓకే. ఒకటేమో మనంతరం చెరువు ఒకటి, ఇంకొకటేమో మనంతరం సగం. ఐస్ క్రీమ్ మిస్ అయిపోతావు నువ్వు. నాకు బాధగా ఉంది, కడుపు తరుక్కుపోతుంది నువ్వు ఐస్ క్రీమ్ తినకపోతున్నావు వరకు. నీ గూడు చెదిరింది, నీ గుండె గీకి. ఏమండి చెప్పు, అట్లా ఇటు చూపించు, చదువు. సూర్య, ఇట్స్ ఏ బ్రాండ్ పేరు కదా అది. అని చెప్పాలని చెబుతా వెళ్ళి ఆయన తీసుకొస్తాడు మళ్ళీ అన్న. వద్దా? రేపు అంత గట్టి చెబుతున్నప్పుడు నీకు నాకేమైంది? ఏడో బాక
మిల్క్ షేక్ కూడా బాగానే ఉండిద్దిలే. అంటే అండి నేను మొన్న కప్పుల్లో ఇచ్చినట్టు అన్న అంటే అన్న ఒక్కనే చూసుకోకుండా మిల్క్ షేక్ అని చెప్పి ఐస్ క్రీమ్ వేసేసి జ్యూస్ చేస్తాడు. మిల్క్ షేక్ ఏందో నాకు తెలియదు, ఇప్పుడు నేను తిన్నా. ఇది మేము తినింది మొన్న, ఇది ఇట్లా కప్పులో ఐస్ క్రీమ్ అంటే గుర్తు పెట్టుకోలేదు. వేసేసిన తర్వాత అన్న ఏం దీంట్లో వేస్తున్నావు కప్పుల్లో కదా అంటే మిల్క్ షేక్ కాదు నువ్వు అడిగిద్ది అంటాడు. అయ్యో అయ్యా, మిల్క్ షేక్ మిల్క్ షేక్. తీసుకో. ఎవరు కాపీలు కొద్దా అందుగా ఐస్ క్రీమ్ తింటావు మొన్నట్లాగా తినాలి. పట్టుకో. ఇదిగో తీసుకోవాలి. నీకు బ్యాగ్ అమ్మ అక్కయ్యను అమ్మాయి వచ్చిన తర్వాత ముగ్గురు ఒకసారి కొనిస్తా స్కూల్ ఓపెన్ అయిన తర్వాత. ఇది చూడు బాగుంది, చూడు ఐస్ క్రీమ్ వేసి బాగుంది చూడు. ఇదిగో ఐస్ క్రీమ్ తినాలి చేత్తో, ఒళ్ళు వాడి స్పూన్తో ఐస్ క్రీమ్ తింటా ఉండాలి. ఇది వెన్నెలా, అదేమో స్ట్రాబెర్రీ. ఓ చిట్టి అడిగిందా రావమ్మా. ఇప్పుడు మన బండి కూడా ఎక్కడికైతే మా అయితే అయిపోయినాయి అండి. సీరియల్ ఆట ఎక్కొచ్చిందా? సీరియల్ ఆటలు ఉండేలేవు పాపం ఈ టైంలో. చెప్పు. ఇది తాగాం కదా ఇది చాలా పెద్దది కదా అంటే పెద్ద కొనే పెద్దది తాగాం కదా, పెద్దది కొన్నాం కదా ఫ్రీ అని తీసుకెళ్ళిపోవచ్చు. అదే ఫ్రీ ఇస్తారా? కాదండి ఒక్క కూడా తాగలేదా? పౌరుషం పౌరుషం దీన్ని మరి వేరేగా అంటారు. అలకలు రాణి ఆనంద అన్సీకి వాళ్ళ అమ్మ కలర్ అంటే ఇష్టం, అన్సీకి పింక్ అంటే ఇష్టం, ఒకటే వాళ్ళ అమ్మ కలర్ అంటే ఇష్టం. రెండు కాంబినేషన్. నువ్వు తింటే వెళ్దాం కరిగిపోయింది కానీ నాన్న ఫాస్ట్గా. నన్ను హెల్ప్ చేయమంటావా? అది నన్ను హెల్ప్ చేయమంటే చేస్తాను నేను. చిన్న ఇదిగో చూడు జీడిపప్పులు, ఇదిగో 2 రకాల ఫ్లేవర్స్. ఇదిగో చూడు కరిగిపోయిద్దిరమ్మా. ఈ గొట్టంలో గురించి బుల్లెట్ వచ్చి డుష్ చేయాలని కాల్ చేసింది నేను. మమ్మరా పొద్దుపోతుందిరా. నువ్వు లేట్ చేసి కొంత గొట్టం అయిపోతా ఉంటుంది. నీ గొట్టం వేసాను అదిగో కరిగిపోతుందిరా. మమ్మరా పోయింది అలక పోలేదా? మరి ఎందుకు తింటున్నా? తిన్నాక మళ్ళీ అలిగిద్ది కదమ్మా. ఇది అలక బ్రేకా, తినే బ్రేకా? అలకలో నిమ్మకు పెట్టుకోము చెంచా. మమ్మల్ని ఏమన్నా సహాయం చేయమంటావా? పాపం కష్టపడుతున్నా ఒక్కదాన్ని తినలేక. అసలు ఇప్పుడు దాకా వద్దన్నావు, ఇప్పుడు ఆడ పెట్టుకుంటున్నావు. సరే వద్దులే పెట్టుకో. బాగున్నావు మొక్కలు దాదా. చెంచా తీసుకొని అమ్మయ్యా, స్పూన్ కూడా తీసుకొని ఇట్లేదండి. మాట ఒకసారి ఒక చెంచా పెట్టిందండు అమ్మకి. కరిగిపోతుంది నాకు వద్దు, నువ్వు తిను. ఊరు వెళ్తారా బైక్ మీద? మేము వెళ్తాం అని. రేపు బీచ్కి వెళ్తాం, తర్వాత రెస్టారెంట్కి వెళ్తాం, తర్వాత సినిమాకి వెళ్తాం. చూడండి చూస్తూ ఉంటారండి. షికార్లకి వెళ్తాం, పార్క్కి వెళ్తాం.
బండి ఎక్కి పరిగెత్తుకుంటూ వెళ్తారా? వెళ్ళండి. నువ్వు ఉండిపోతావు కదా నాన్న, చెప్పాలా చెప్పు. నేను ఉండిపోయి అన్ని చోట్లకి వెళ్తానని చెప్పు. వెళ్ళిపోతావు నువ్వు కూడా? మీరు వెళ్తే వెళ్ళండి, మేమిద్దరం వెళ్తాం. మేమిద్దరం వెళ్తాం. మరి వంటలేదుగా. అమ్మనే వెళ్తాం. అయిపోయింది, ఏం లేదు ఇక అక్కడ పెడితే వెళ్దాం. ఝాన్సీ స్టార్ట్ అయింది మళ్ళీ. పేరు చదువు. చాక్లెట్ చాకో పై. అదేనా? అంతే, రెండు అదే. రారా సరే వెళ్తున్నావా? నేను బ్యాగ్ తీసుకురా ఝాన్సీ, బ్యాగ్ తీసుకురా. కూరగాయలు, పువ్వులు, నూనె తెచ్చామంటున్నా. ఇదండి బ్యాగు, చాలా బాగుంది. చూపి బ్యాగు. 750 రూపాయలు చెప్తే ఇది లెదరు టైపు. ఇది పట్టుకో. హలో, 750 రూపాయలు చెబితే ఝాన్సీ 300కి అడిగింది. నాకే మైండ్ పోయింది. పాపం యూట్యూబర్స్ అన్నామని చెప్పి అన్నగాడ మొహమాటంగా 400కి అయితే ఇచ్చాడనమాట. థ్యాంక్స్ అన్న. బాగుంది. సరే, ఒకసారి ఇటైతే రాదు కాడా. బాయ్. ఏమైనా బుక్స్ పెట్టుకెళ్తారు కాలేజీ, కుట్టు బ్యాగ్ తీసుకెళ్ళరు. కుట్టు బ్యాగ్ తీసుకెళ్ళరు, బుక్స్ పెట్టుకెళ్తారు. కాలేజీకి రా. కాలేజీ పాప చూసుకుంటాం చూడండి నుంచి. బాగుండవు. పెద్ద టాస్క్ ఉందిరా బయటికి. ఇదండి మా ఊర్లో చెరువు ఉంటే, అదే జోగు సుబ్బారావు చెరువు. ఆ జోగు సుబ్బారావు చెరువు అయితే పట్టారనమాట. ఇంకా ఆల్రెడీ అక్కడ ఝాన్సీ వాళ్ళ పెద్దమ్మ ఇంటి కాడ ఝాన్సీ వాళ్ళ అమ్మ వీళ్ళందరూ చేస్తున్నారు. మళ్ళీ మమ్మీ ఇచ్చి పంపించింది. ఇదిగోండి చేపలు, జిలేబులు. ఇవన్నీ చేసే వరకు తెల్లారిద్ది. 4-5 కేజీలు ఉంటాయి అవి. పోయి చిన్న చెప్పుకోండి, ఎలా పెద్దగా అయితే అనుకోవచ్చా? పెద్ద చెయ్యి కథ పడి. నాకు సంబంధం ఆడ కూర్చొని చూస్తా ఉంటా వెళ్ళాక. మైండ్ స్పేస్, జూబిలీ హిల్స్ చెక్ పోస్ట్, కొండాపూర్. దీని వెనకే అదిగోండి మనకి సైబర్ టవర్స్ అయితే కనిపిస్తున్నాయి.